అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1959 ఈ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాల గురించి మాట్లాడుకుందామండి. 1959లో మొత్తం 25 తెలుగు సినిమాలు స్టేట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో నందమూరి తారక రామారావు గారివి 7 సినిమాలు, అక్కినేని నాగేశ్వరరావు గారివి 4, కొంగర జగ్గయ్య గారివి 4 తెలుగు సినిమాలున్నాయి. అలాగే రామారావు గారిది ఒక తమిళ సినిమా, నాగేశ్వరరావు గారు 6 తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ ఏడాది. అవండి మొత్తం చిత్రాలు చూసుకుంటే. ఈ ఏడాదికి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది 'ఇల్లరికం' చిత్రం. ఇది ముఖ్యంగా కొన్ని విశేషాలు. ఇకపోతే ఈ ఏడాది విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల గురించి మొట్టమొదటిగా చూద్దాం. 4 తెలుగు చిత్రాలు విడుదలయ్యాయని చెప్పుకున్నాం కదా! అందులో మొట్టమొదటిగా విడుదలైన చిత్రం 'మాంగళ్యబలం'. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన ఈ చిత్రం మసూదన్ రావు గారు నిర్మాత, ఆదిత్య సుబ్బారావు గారు దర్శకుడు. సావిత్రి గారు కథానాయిక, మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. ఇదే చిత్రం వారు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీశారు. తమిళంలో కూడా 'మంజిల్ మహిమై' అని ఇదే ఏడాది విడుదలైందనమాట. అది నాగేశ్వరరావు గారి 'మంజిల్ మహిమై' ఫస్ట్ తమిళ చిత్రం ఈ ఏడాది విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారిది 'పెళ్లి సందడి'. అంజలీదేవి గారి కథానాయిక, రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సీతారాం గారి నిర్మాతగా, డి యోగానంద్ దర్శకత్వంలో వచ్చింది. ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా బాగుంటుంది. కామెడీ చిత్రం మెయిన్గా. ఇది 100 రోజుల సినిమా కాకపోయినా కూడా 70-80 రోజులు ఆడిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం సంగీత భరిత చిత్రం 'జయభేరి'. శారదా ఫిల్మ్స్ బ్యానర్ మీద వాసిరెడ్డి నారాయణరావు గారు నిర్మించారు. పి. పిల్లయ్య గారు సంగీత దర్శకుడు, అంజలీదేవి గారు కథానాయిక, పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా మంచి పేరు తెచ్చింది, కానీ ఎందుకో మొదటిసారి విడుదలైనప్పుడు అంతగా ఆడలేదు ఈ సినిమా. సంగీత భరిత చిత్రం చాలా పెద్ద పేరు తెచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారికి, మిగిలిన నటీనటులకి కూడా ఈ చిత్రంలో. ఆ తర్వాత వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారి 4వ చిత్రం ఈ సంవత్సరం 'ఇల్లరికం'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం. ఏవి సుబ్బారావు గారు నిర్మాతగా, జమున గారు కథానాయికగా వచ్చింది. తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకుడు, తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకుడు. అలా ఈ ఏడాది ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ ఏడాది. అలాగే ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్ చిత్రంగా కూడా 'ఇల్లరికం' చిత్రం నిలిచిందండి. అలా అక్కినేని నాగేశ్వరరావు గారివి 4 తెలుగు చిత్రాలు విడుదలైతే అందులో 'మాంగళ్యబలం' 100 రోజుల చిత్రంగా నిలిచింది. 'ఇల్లరికం' సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ జరిగి రజతోత్సవం జరుపుకుంది. 'పెళ్లి సందడి' సినిమా బాగానే ఆడింది. 'జయభేరి' ఒక్కటే బిలో యావరేజ్ సినిమాగా నిలిచిపోయిందనమాట. ఇకపోతే నాగేశ్వరరావు గారు తమిళ సినిమాలు 6 రిలీజ్ అయ్యాయని చెప్పుకున్నాం కదా! అందులో ముందుగా చెప్పినట్టే 'మంజిల్ మహిమే' మాంగళ్యబలంకి తమిళ వెర్షన్. అలాగే 'జయభేరి' తమిళ వెర్షన్ కూడా 'కలైవానన్' అని ఇదే సంవత్సరం విడుదలైందండి. సేమ్ టీం అంతా అదే. అంజలీదేవి గారు, పి. పుల్లయ్య గారు దర్శకుడు, పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. బ్యానర్ కూడా శారదా ఫిల్మ్స్. దీని తర్వాత కిందటి సంవత్సరం విడుదలైన నాగేశ్వరరావు గారు, జమున గారి 'పెళ్లినాటి ప్రమాణాలు' తమిళ వెర్షన్ 'వాజ్కే ఒప్పందం' అని ఈ ఏడాది విడుదలైందనమాట. జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. కేవీ రెడ్డి గారు నిర్మాత దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకుడు. తర్వాత ఈ ఏడాది నాగేశ్వరరావు గారివి ఒక విధంగా మూడు తమిళ సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటేమో గెస్ట్, 2 డైరెక్ట్. మొదటగా వచ్చింది 'అతిశయ పెన్'. అంజలీదేవి గారి కథానాయిక, రామన్ ప్రొడక్షన్స్ మీద ఎంవి రామన్ నిర్మాత దర్శకుడు, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకుడు. అలాగే 'దైవమే తునై' అనే ఇంకో సినిమా కూడా వచ్చింది. పద్మిని గారి కథానాయిక, ఎస్పీఎస్ పిక్చర్స్, ఆర్ చొక్కలింగం నిర్మాత, సిహెచ్ నారాయణమూర్తి గారి దర్శకుడు, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకుడు. ఈ 2 డైరెక్ట్ తమిళ సినిమాలు నాగేశ్వరరావు గారివి తమిళంలో రిలీజ్ అయ్యాయి అన్నమాట ఈ ఏడాది. అలాగే 'కళ్యాణ పరిసు' అంటే మన పెళ్లికానికి ఒరిజినల్ ఫస్ట్ వెర్షన్ తమిళ వెర్షన్లో నాగేశ్వరరావు గారు గెస్ట్ రోల్ పోషించారు. అంటే తెలుగులో జగ్గయ్య గారు వేసిన రోల్ పోషించారు. అది బి. సరోజాదేవి గారి కథానాయిక, వీనస్ పిక్చర్స్ బ్యానరు, టి. గోవిందరాజన్ నిర్మాత, శ్రీధర్ దర్శకుడు, ఏఎం రాజా సంగీత దర్శకుడు.
ఇందులో కూడా 'మంజిల్ మెహమే' సూపర్ డూపర్ హిట్‌గా తమిళంలో కూడా నిలిచి 100 రోజులు ఆడింది. 'కళ్యాణ పర్సు' తమిళంలో కూడా సిల్వర్ జూబ్లీ సినిమా. అలా చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి తమిళ, తెలుగు సినిమాలు కలిపి 2 రజతోత్సవం, 4 సద్దినోత్సవం సినిమాలు కలిసాయన్నమాట. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 4 తెలుగు సినిమాలు, అలాగే వారి 6 తమిళ సినిమాల విశేషాలు చూసుకుంటే 1959కి సంబంధించినవి. ఇకపోతే నందమూరి తారక రామారావు గారి సినిమాలు చూద్దాము. నందమూరి తారక రామారావు గారు 7 తెలుగు సినిమాలు వచ్చాయండి ఈ ఏడాది వారివి. అందులో మొట్టమొదటిగా వచ్చింది విజయ పిక్చర్స్ వాళ్ళి 'అప్పు చేసి పప్పుకూడు'. సావిత్రి గారు కథానాయిక, నిర్మాత నాగిరెడ్డి చక్రపాణి, దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారి చిత్రానికి. సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు. ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచింది. ఇది కూడా ఒక విధంగా కామెడీ చిత్రంగానే చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చింది మళ్ళీ రామారావు గారి సొంత చిత్రం అనే చెప్పుకోవాలి. బ్యానర్ మారింది. స్వస్తి శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ మీద నిర్మించారు ఈసారి. ఎన్ త్రివిక్రమరావు గారి నిర్మాత. రేచుక్క పకడ్చుక్క జానపద చిత్రం. షౌకార్ జానకి గారు కథానాయిక, కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకుడు, టీవీ రాజు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా బాగానే ఆడినట్టుంది ఆ రోజులో. ఇంకో ముఖ్య పాత్ర ఇందులో ఎస్వి రంగారావు గారు పోషించారు. తర్వాత వచ్చిన చిత్రం శభాష్ రాముడు, రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఇందులో దేవిక గారు రామారావు గారి పక్కన కథానాయకగా నటించారు. ఐ థింక్ వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రంలో ఉంది ఇది. సుందర్లాల్ మెహతా గారు నిర్మాత, సిఎస్ రావు గారు దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచింది రామారావు గారికి. ఆ తర్వాత వచ్చిన చిత్రం పొన్నలూరి బ్రదర్స్ వారి దైవబలం. జయశ్రీ అనే ఆవిడ రామారావు గారి పక్కన కథానాయక, పి వసంతకుమార్ రెడ్డి ఆయన దర్శకుడు, అశ్వత్థామ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ జానపద చిత్రంగా చెప్పుకోవాలి బాలనాగమ్మ. అంజలీదేవి గారు కథానాయిక, వెంకటరమణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. బిఎస్ రాజు, డిఎస్ రాజు నిర్మాతలు, వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు, టీవీ రాజు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచింది రామారావు గారికి. ఆ తర్వాత వచ్చింది మళ్ళీ సాంఘిక చిత్రం. సుధాకర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం వచ్చిన కోడలు నచ్చింది. జమున ప్రధాన పాత్ర, ఇందులో కథానాయిక. వసంత కుమార్ రెడ్డి అన్న ఆయన నిర్మాత, డి యోగానంద గారి చిత్రానికి దర్శకుడు, సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం సాహిణి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. డిబి నారాయణ గారు, భావన్ నారాయణ గారు నిర్మించారు. సావిత్రి గారు కథానాయిక, బండరాముడు ఈ చిత్రం పేరు. పి పుల్లయ్య గారు ఈ చిత్రానికి దర్శకుడు, అలాగే సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి గారు. అలాగే రామారావు గారిది ఒక తమిళ చిత్రం అనుకున్నాం కదా, రేచుక్క పకడ్చుక్కనే ద్విభాషా చిత్రంగా తీశారనమాట. స్వస్తి శ్రీ పిక్చర్ బ్యానర్ మీద రామారావు గారు, త్రివిక్రమరావు గారు. అదే రాజా సైవై. ఈ తమిళ చిత్రం కూడా ఈ సంవత్సరమే విడుదలైంది. అలా రామారావు గారివి 7 తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రం, అంటే మొత్తం 8 చిత్రాలు ఈ సంవత్సరం విడుదలయ్యాయి. అందులో 3 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయండి. అది ఇద్దరు అగ్రనటులు అనుకోవచ్చు, అక్కినేని, నందమూరి చిత్ర విశేషాలు. అలాగే అప్పటికే మనం చూస్తున్నాం కదా, జగ్గయ్య గారు కూడా కథానాయకుడిగా స్థిరపడి ఆయన కూడా హీరోగా చిత్రాలు నటిస్తున్నారు. ఈ ఏడాది వారివి 4 చిత్రాలు వచ్చాయి. అందులో మొదటిది అప్పు చేసి పప్పుకూడు. ఎందుకంటే అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో సెకండ్ హీరో కిందే చెప్పుకోవాలి జగ్గయ్య గారిని. ఈక్వల్ ఇంపార్టెంట్ పాత్రే ఉంటుంది. ముందుగా ఈ పాత్రకి అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారని చెప్తారు. నాగేశ్వరరావు గారు అన్నిట్లో నేను రెండో పాత్ర ఎందుకు, ఒక చిత్రం నాతోటో ఒక చిత్రం, రామారావుతో ఒక చిత్రం చేయొచ్చు కదా మీరు అని అన్నారని అంటారు. ఆ తర్వాత ఇందులో జగ్గయ్య గారు ఆ ప్లేస్లోకి వచ్చారనమాట. జగ్గయ్య గారి పక్కన జమున గారు కథానాయక ఈ చిత్రంలో. విజయ ప్రొడక్షన్స్ బ్యానర్, నాగిరెడ్డి చక్రపాణి నిర్మాత, దర్శకుడు ఎల్వి ప్రసాద్, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు. ఆ తర్వాత ఇంకో 3 జగ్గయ్య గారే హీరోగా వచ్చే సినిమాలు. అందులో ఆలు మగలు, షౌకార్ జానకి గారి కథానాయిక, ఎంఏవి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. ఎంఏ వేణు ఆయన నిర్మాత, కృష్ణారావు దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం కూతురు కాపురం. ఇది విశ్వరూప పిక్చర్స్ అనే బ్యానర్ మీద వచ్చింది. శాస్త్రగిరిరావు నిర్మాత, శోభనాద్రిరావు దర్శకుడు, రమేష్ నాయుడు సంగీత దర్శకుడు, జమున గారు కథానాయిక. ఆ తర్వాత వచ్చిన చిత్రం సారథి స్టూడియోస్ వారి చిత్రం అండి. ఇది భాగ్యదేవత.
సావిత్రి గారు కథానాయిక, జగ్గయ్య గారి పక్కన. రామకృష్ణ ప్రసాద్ గారు నిర్మాత, తాపి చాణక్య దర్శకుడు, మాస్టర్ వేణ్ సంగీత దర్శకుడు. అవండి కొంగర్ జగ్గయ్య గారివి 4 చిత్రాలు ఈ ఏడాది వచ్చాయన్నమాట. అంటే వీరు మొత్తం చూసుకుంటే నాగేశ్వరరావు గారు 4, రామారావు గారు 7, తర్వాత 7, 11, 3, 14 చిత్రాలు, 25లో 14 చిత్రాలు ఈ ముగ్గురు నటుల మధ్యనే వచ్చినట్టు చెప్పుకోవాలి 1959లో. అలాగే 1959కి మరికొన్ని విశేషాలున్నాయి. 1959లోనే మరికొంతమంది కొత్త నటులు రావడం ప్రారంభమైంది తెలుగు చిత్ర పరిశ్రమకి. 1959లో పరిచయమైన నటులు ముఖ్యంగా హర్నాథ్. హీరోగా నవశక్తి పిక్చర్స్ మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో పరిచయం అయ్యారండి. ఈ చిత్రంలో జమున గారు హర్నాథ్ పక్కన నటించారు. ఇందులో హర్నాథ్ గారు మొట్టమొదటిగా హీరోగా పరిచయం అయిన సంవత్సరం. అలాగే సత్యనారాయణ, ఆయన హీరోగా వచ్చారు మొట్టమొదటిసారిగా చందమామ సిపాయి కూతురు సినిమా ద్వారా. తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా స్థిరపడ్డారనుకోండి. ప్రారంభం మట్టుకు హీరోగా వచ్చారు ఈ 1959లో. అలాగే తర్వాత 70లో కృష్ణతో పాటు శోభన్ బాబు గారు చాలా పెద్ద హీరోగా నిలిచారు. ఆయన మొట్టమొదటిగా చిన్న పాత్రలో కనిపించింది కూడా 1959లోనే. ఆ చిత్రం పేరు పొన్నలూరి బ్రదర్స్ వారి దైవబలం. చాలా చిన్న పాత్ర అనుకోండి, కానీ ఆయన చిత్రరంగ మొట్టమొదటిగా రావడం ఈ సంవత్సరమే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక పెద్ద దర్శకుడు కూడా ఈ సంవత్సరమే తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆయనే వి. మధుసూదన్ రావు. తర్వాత విక్టరీ మధుసూదన్ రావుగా పేరు పొందారు. ఆయన 1959లో వచ్చిన సతీ తులసి సుజనా ఫిల్మ్స్ వారి చిత్రం. దీనికి మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించారండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి 1959. అలా 59లో ముగ్గురు నటులు, ఒక దర్శకుడు పరిచయమైన సంవత్సరంగా కూడా నిలుస్తుంది. అలాగే ఇంకో విశేషం ఏంటంటే కాంతారావు గారు ఇంతకు ముందే పరిచయం అయ్యారని చెప్పుకున్నాం కదా. ఆయన ఈ ఏడాది 2 చిత్రాల్లో నటించారు. తర్వాత కాంతారావు, విఠలాచార్య కలిసిన మొట్టమొదటి జానపద చిత్రం విఠల్ ప్రొడక్షన్స్ వారి జయ విజయ్ కూడా ఈ సంవత్సరమే విడుదలైంది. కృష్ణకుమార్ గారు కథానాయక ఈ చిత్రంలో. అలా కాంతారావు, కృష్ణకుమారి, విఠలాచార్య గారి కాంబినేషన్ కూడా ప్రారంభమైంది ఈ సంవత్సరంలోనే. అలాగే ఇంకో పిక్చర్ ఉంది, వెంకటేశ్వర ప్రొడక్షన్ సతీ సుకన్య. అందులో కూడా కాంతారావు గారు నటించారు. కానీ అందులో సెకండ్ లీడ్ అనుకోవచ్చు. అమర్నాథ్ గారు ముఖ్య పాత్ర, కృష్ణకుమార్ గారు, అమర్నాథ్ గారు ముఖ్య పాత్ర, కాంతారావు గారు సెకండ్ లీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అవండి కాంతారావు గారి చిత్రాలు. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే 1959లోనే హైదరాబాద్లోని సారథి స్టూడియో కూడా ప్రారంభమైంది. మొదటి చిత్రం నవశక్తి పిక్చర్స్ వారి మా ఇంటి మహాలక్ష్మి ఈ స్టూడియోలోనే నిర్మాణం జరుపుకుందండి. అంటే 1959లో సారథి స్టూడియోస్ ప్రారంభమైందనమాట హైదరాబాద్లో. ఆ తర్వాత ఈ సారథి స్టూడియోసే 60లో అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా చిత్రాలు ఇక్కడే నిర్మాణం జరుపుకున్నాయి. తర్వాత మనం చెప్పుకుంటాం కదండి, కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తాం తెలుగు చిత్రాలకు కూడా అని. అందులో 1959 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం నమ్మినబంటు సినిమాకి వచ్చింది. నమ్మినబంటు సినిమా యాక్చువల్గా జనవరి 1960లో విడుదలైంది, కానీ 59లో సెన్సార్ అయింది. అంచేత దానికి ఈ చిత్రం ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా వచ్చిందనమాట. అలాగే జేవేరు చిత్రానికి రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది ఈ సంవత్సరానికి. అలాగే ఇంకో చిత్రానికి కూడా రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది, మా ఇంటి మహాలక్ష్మి. ఈ చిత్రాలన్నింటికీ కూడా రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్ వచ్చిందనమాట. అవండి 1959లో వచ్చిన 25 చిత్రాలు, అందులో నటులు, విశేషాలు. ఈ వీడియోలో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరికొన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.